హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీ రాధా మోహన్ భగవాన్ की जय भक्तिवेदांत स्वामी की जय जय गौर वंदे हरि हरि बोल వినండి బీ కాషియస్ ఇది మైండ్లో పెట్టుకోండి. కాషియస్ అంటే జాగరూకత. జాగరూకత అంటే ఏంటో తెలుసా? సిద్ధంగా ఉండాలని జాగరూకత. ఇవాళ ద్వాదశి పూరీలు వేడి కూరతో ఇప్పుడు పెట్టారంటే ఎలా ఉందంటారు? గురి అంటారు. మిక్చర్ మిక్చర్ తినాలంటారు. ఎందుకని నిన్న భోజనం లేదు కదా, అందుకని ఆ వేడి వేడి పూరి ఇప్పుడు తింటే అసలు కూరతో వెళ్ళిపోద్ది. అవునా? కానీ జాగరూకత ఏంటంటే తిందాము వేడి పూరి ప్యాకెట్లో కవర్లో తెచ్చిన రైలు అనౌన్స్మెంట్ చేశారు. ఓ పక్కనేమో నీరసం, లగేజ్ 5వ ప్లాట్ఫామ్లో ఎక్కాలి. అప్పుడు ఏమో ప్రసాదం వేడి వేడి పూరి. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు మీరు? తింటారా? తింటారా? అంటే మీరు ప్రయారిటీ దేనికి ఇచ్చారు? ట్రైన్ ముఖ్యం, దానికి బ్రెయిన్ వాడారు. ఇదేద్దాం అంటే తర్వాత వచ్చేది గెయిన్ ఉండదు, పెయిన్. కాషియస్ అంటే మనసుతో మాట్లాడే కదా మనం, మళ్ళీ పెడతానే, కంగారు పడకు, మళ్ళీ గొప్పగే అని దాంతో డిస్కస్ చేసాం కదా. అలాగా మనం మనసుతో మాట్లాడుతూ ఉండాలి. లేదు అది పైనకి కూర్చోడు, అది కూర్చుని మనల్ని తొక్కుతా ఉంటుంది. తొక్కినా ఉంటుంది దిమాగ్ అయినా దిమాగ్ मन है सकल विपत्ति को कारण है, सकल आपद को कारण है. मन एव केवलम मन एव कारणम केवलम बंध मोक्ष है. मन है एक कारण है मोक्ष मिलने के लिए और बंध के लिए. इसके लिए मन को हम सच्चा बना. ये जरूर तो सुनेगा नहीं, हम उनको शिक्षा दें. शिक्षा दें. अर्जुन भी कहता है भगवद गीता में, मन चंचल ही कृष्ण प्रमादी परवंतुना. वो मन को कंट्रोल करने का हमको शक्ति नहीं. क्या करना? आई कैन कंट्रोल द विंड बट नॉट द माइंड. मैं हवा को कंट्रोल कर सकता है, मन को मैं कंट्रोल कर सकता नहीं. हमारा शक्ति नहीं. अर्जुन का वचन है. श्री कृष्ण परमात्मा वापस क्या बोला? सही बात है. असंशयम महाबाहो मनो दुर्निग्रहम चलम. सही बात है. मन को कंट्रोल करने का इजी नहीं. क्यों? वो क्रेजी है. मन है क्रेजी. Whenever our Shiksha Guru get angry with us, what he used to scold, hey, what's wrong with you? Are you crazy or what's wrong? What's wrong about you? What's wrong with you? Are you crazy? Crazy मतलब क्या है? Crazy means dead दिमाग. Dead दिमाग. No fixing mind. జస్ట్ आप सुनेगा, ఎస్ बोलेगा, बाद में भूल गया. ఇక్కడ చెప్తారు అలాగే అంటే ఈ గురువు గారు అలా బయటికి వెళ్ళినా మాకు రావు. మర్చిపోయాను చెప్పడానికి ఒక ఆన్సర్ రెడీ చేసుకున్నాను కదా. అసలు ఎదుటోడు ఇప్పుడు నిన్న నేను వీడి మీద బయగేది అన్నాను, వెంటనే ఆన్సర్ రెడీగా ఉందండి. ఏంటి ఆన్సర్ అంటే వాళ్ళు తెస్తా అన్నారు, వానొద్దేమో ఆడవాడు. నేనేం చేసింది ఇంకా? నేను ఇంక వాడిని ఆడడం నా దగ్గర ఏం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్. అలా
మన ఎవ్వరు ఇలా అన్నారనుకో, ఎప్పుడప్పుడు అంటారు కదా, వేడి ఎత్తితే చెయ్యి ఇచ్చేస్తాను. అదే అర్థమైంది పాయింట్. అనడానికి ఛాన్స్ ఇవ్వరు. నేను ఫీల్ అయ్యి చెప్తాను, అమృత్సర్ చలి ఎలా ఉంటుంది పంజాబ్లో, అది శీతాకాలం గిజగిజ. ఓ రోజు మంగళవారం లేచారు, నవయోగేంద్ర మారారు, తోపైన అని పేరు నవయోగేంద్ర కదా, అందుకే 9 గుళ్ళు కడతారు. ఒకటి ఉద్దంపూర్ కాశ్మీర్లో కట్టేశారు. ఇంకా అలా 9 చోట్ల అమృత్సర్, ఇంకా ఎక్కడెక్కడ. మహారాజ్తో నేను ఎప్పుడు చాలాసార్లు మాట్లాడాను. అయితే మంగళవారికి వెళ్ళాను. ఆయన పొద్దున్నే చెమట పట్టించేస్తారు, పొద్దున్న 5 అవ్వకుండా చెమట పట్టించేస్తారు. ఇక్కడ జాబ్ జాబ్ డ్యాన్స్ చేయించేస్తారు, మొత్తం పక్కన పోవాలి. మంగళవారిలో ఓ రోజు వచ్చాను, అది కూడా తిరుపతి తెచ్చుకున్నారు. అర్థమైందా? 2వ రోజు మంగళం, 2వ మంగళం నుంచి లేట్కి వెళ్ళాను. అప్పుడు తేరేసారు. అసలు ప్రాణం పోయినట్టేరా, ఎంత అవమానం అంటే నేను ఎవరికి తిట్టక్కర్లేదు. మన లేట్కి వచ్చాక ఆయన చూపులతో మనం ఒక్క మాట అనక్కర్లేదు. అందుకని మనం మనసుతో డిస్కస్ చేయాలి. ఇప్పుడు రాత్రి మీరు ప్రసాదం తిన్నారు, నాకు కూడా వేసేతో డబ్బా తినలేదు, అందరికీ ఇచ్చేసాను. నేను తినలే కదా, వాళ్ళు కూడా తినలేదు. ఎందుకని భయం. మళ్ళీ రాత్రి గొర్రెలు వేసుకుని మళ్ళీ పురుషులు చదువుకుని 12 దాటిపోయింది. బాబు దండం పెట్టుకుని స్వామి మంగళాపంలో చక్కగా మనోడు 3కి చక్కగా అయిపోయాడు. లక్ష్మణుడు ఆ విషయంలో దిగుదా పెరిగాను. అంటే కాసేపు దొరికి చక్కగా రెడీ వచ్చిపోయాను. నేనేమంటే ఏ పనైనా ఇంకో 2 పూరి వేసుకున్నాను. ఇదో రొద్దు పట్టుకుని అనాలి. వంట చేసామనుకో, స్వీట్ అబ్బో ప్లేస్ లేదండి, 2 బజ్జీలు అమ్మో అనాలి. అంటే మనం ఏమన్నా చేస్తే అప్ టు నెక్స్ట్ చేసి ఇది చెప్పడానికి వాడు ఎదుటోడికి ఇంకేం లేదు. రమేష్ దీని మీద చెప్పాడు అంటే దీనికంటే ఎత్తు కదా, ఎక్కావు, ఇంకొద్ది ఎత్తు ఎక్కాను, దీని మీద ఎక్కాను, ఇంకా ఎత్తాను, దాని మీద ఎక్కాను, ఇంకా ఎత్తాను, అది తాడు వేసి ఆడికి ఎక్కాను, ఇంకా దాని మీద ఎక్కి ఈ మేడ అంటాం. పైన మేడ తీసాను, మేడ తీయలేదు ఏంటో తెలంగా నీకు అర్థమైంది పాయింట్. రూపది ఏం చెప్పారు? ఇఫ్ యూఆర్ రాస్కల్ బీన్ హై స్కేల్. అంటే ఎలా పని చేస్తేనే బాగా చేయాలి. అంటే ఎలా పని ఇంక మంచి పని ఇంకెవడా మనం వేలు ఎత్తకూడదు. ఏ పని అన్నా కేరళ కొత్త మీరు మామూలుగా 3rd క్లాస్లో ఏం చేస్తారు, అలా ఇవ్వగానే కట్ 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 తొక్కదీరు ఏముండదు, కరగడం ఏముండదు. ఓసారి బృందావనంలో చాలా అలసిపోయాను. ఓ పుణ్యాత్ముల్ని ఊరికి ఎంజాయ్ చేయండి, యాపిల్ పోయమన్నారు. క్షణాలు వచ్చింది వెనక్కి వచ్చేది ఇచ్చాడు, థ్యాంక్స్. దానికి మిమ్మల్ని ఎందుకు అడగడం? మేము చేసుకోవడం ఏంటి? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. 2 ప్లేట్లు ఉండాలి, ఇది కడగాలి, పీటర్ ఉండాలి, కత్తి కడగాలి, చెత్త అందులో వేయాలి, తొక్క తీయాలి, మధ్యలో గిన్నెలు తీయాలి, చెత్త తీయాలి, అన్ని ముక్కలు చేయాలి. కసక్ అది బాగా అర్థమైందా? పర్ఫెక్ట్. ఉత్తమం, మధ్యమం, అధమం ఏదన్నా నాన్న ఈ ఫ్రేమ్ పెట్టుకోండి. ఇది ఉత్తమ స్థితిలోనే పనిచేయాలి. ఎందుకంటే భగవంతుడి పేరేంటి? ఉత్తమ శ్లోకుడు. ఏ పన్నా చేయండి అన్న మీరు, అది వంట, క్లీనింగ్గా. ఇప్పుడు చూడ పర్ఫెక్ట్ చెత్త వదలదు, పర్ఫెక్ట్ క్లీనింగ్ అంటూ ఏదైనా చిన్న పని పెద్ద పని కదా పర్ఫెక్ట్గా చేయండి. మేము క్లీనింగ్ చేసేప్పుడే టెంపుల్ ఆ తూతుమంతం చేసేవాళ్ళం కాదు. ఎందుకని చైతన్య మహాప్రభు ఉండిచ్చే టెంపుల్ క్లీనింగ్ అసలు పెద్ద ఉత్సవం. అది ఎప్పుడైనా మీరు చదవండి నెట్లబట్టి. ఉండిచ్చే టెంపుల్ క్లీనింగ్ రచ్చ బయట నుంచి నీళ్ళు రావడం, మహాప్రభు క్లీన్ చేయడం అద్భుతం. సో అది మైండ్లో పెట్టుకుని టెంపుల్ క్లీన్ చేయాలి. గొడవ తీసుకుని అలా మూల కార్నర్స్ తుడిచి, మాకు అసలు మాపు తేలదు, చేతితోనే అది పెట్టేవాడు. ఇప్పుడే అంటే ఎంప్లాయీస్ చేశారు అసలు
నెమ్మరు అదేంటా అలా చేస్తే ఏమవుతుందంటే మన లోపల క్లీన్ అవుతుంది. ఈ క్లీన్ అవుతే కాదు, మనకి ఇవి ఉంటాయి కదా, ఎవరు కొత్తడు అయ్యేం కనపడవు. ఆ గురుగారు నమస్కారం, గురుగారు నమస్కారం, అయ్యి అలాగే ఉంటాడు లోపల. ఎప్పుడు నా కోపం వచ్చాడు సారణ పొడకలు చూడండి ఇలా ఊరినప్పుడు వెయ్యమంటుంది అంటే ఎప్పుడు వేసేవాడు. అందుకని ఇప్పుడు ఒక చెప్పి ఊరికి ఎంజాయ్ చేయండి, మూసేస్తాను రసాలను చెప్తాను ఊరికే పిల్లలు కూడా. ఒక భార్య భర్త ఎక్కడ ఉపన్యాసం విన్నారు. ఆ ఉపన్యాసంలో ఎవరైనా రోజు మాత్రం మీకు హిందీ వచ్చమ్మా కాదా, ఇప్పుడు 2 భాషలో చెప్పలేదు నాకు, ఓకే టైం అంటే చేసుకోవాలి, ఆన్ చేసుకోవాలి. बाद में हिंदी में बताएंगे, मैं తెలుగు అవి జతలో తెలుగునా. వీళ్ళు ఉపన్యాసంలో విన్నది ఏంటంటే రోజు ఎవరికైనా అన్నం పెట్టి తర్వాత తింటే పుణ్యము అని. భర్త బయటికి వెళ్ళాక ఎవరో ఒకరు పట్టుకొచ్చాడు, ఊరికి అన్నీ చేయండి బాగుంది. అది తినేసాక దండం పెట్టేసి వెళ్ళిపోయారు. మన్నాడు పొద్దున్న ఈయన బయటకు వచ్చేసరికి వాడు రెడీగా ఉన్నాడు. ఇది ఇల్లు అనుకోండి, వాడు రెడీగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. రైట్ సార్. సెకండ్ డే సేమ్ బ్యాగ్, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, 1 వీక్, 10 days. ఇది ఎప్పుడో మనం మాట్లాడుకుని తినేహెడ్ ఈ నెల వదిలించుకోవాలి అని అనుకుని భార్య భర్తలో వీడు వచ్చేసరికి ఫుడ్ కొట్టేసుకుంటున్నాడు. అమ్మో భార్య కొట్టుకున్నా మనకు అన్నం ఉండదు అని వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళిద్దరు ఎలా అనుకుని ప్లాన్ వర్క్ అయింది, మనం ఉత్తిగా ఫైట్ చేసాం, అది వెళ్ళిపోయాడు అని అనుకున్నారు. అది వెంటనే అక్కడి నుంచి తుప్పల్లోంచి వచ్చి నేను కూడా ఉత్తినే వెళ్ళాను. ఇది కేవలం జోక్ చూడకండి, దీని వెనకాల మాట ఏంటంటే నేను మా ఆయన జయించాను అని అనుకుంటారు. అది ఎక్కడికి వెళ్ళాలి, అక్కడే చెప్పాడు గుళ్ళో రాయండి ఇక్కడ చూసినది. కాబట్టి నేను తోపు తురుము అని ఎవ్వడు అనుకోవడం కుదరదు. నువ్వు ఈ భూమి మీద ఉన్నావు, నువ్వు దొంగ చైతన్య మహాప్రభు చెప్పారు. ఆయన devotee, if I am a devotee, I should be with the Lord Krishna. I am here means and a thief అన్నారు. మనం ఇక్కడ నుంచి వెళ్తేనే పర్ఫెక్ట్, ఇక్కడ ఉండగా పర్ఫెక్ట్ అని మనం వాడకూడదు. ఇందులో ఉన్నట్టు దొంగలు, ఇది శరీరం ఒక చేయి కదా, ఇందుకు వచ్చినప్పుడు మనం వేయి, మనం పొందాల్సింది వేయి. ఎందుకు వెళ్ళిపోవాలి వెళ్ళడం కోసం జపం ఏదైనా చేయండి, పర్ఫెక్ట్గా చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే. కేవలం అర్థం ఏంటి, అలా కోసాడు. మద్యం ఏంటి, తొక్క తీసుకోయాడు. మొత్తం ఏంటి, చిన్న ఒక చేయండి. ఇంకా మొత్తం ఏంటి, తరిగి నిమ్మకాయ. ఇంకా మొత్తం ఏంటి, కొంచెం పేపర్. ఇది ఒక కేరళ సినిమా, ప్రతిదీ నన్ను ఇంకా చెప్పంత బాగా చేయాలి, కెంత బాగా చేయాలి, ఏడు చేయాలి, ఏదైనా ఏడు చేయాలి అంత బాగా. సినిమాకు అదే చెప్తారు. నయనం కలరసురాలయ వదనం గద్దరుద్దయాగిర పులకైర్నిజనం కదా తవ నామ గ్రహణే భవిష్యత్. కృష్ణ, ఎప్పుడు నీ నామం చెబుతుంటే నా యొక్క కళ్ళలోంచి అశ్రులు వస్తాయి. ఎప్పుడు నా గొంతు గద్గదం అవుతుంది, ఎప్పుడు నా శరీరం రోమాన్ని ఎక్కుతుంది, ఎప్పుడు పురకరిస్తాను. ఈ భావనతోనే చెప్పించారు క్యాజువల్గా. మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మీరు సెల్ చూసుకుంటూ చేయాలనుకోండి. అందుకు మీరు బాగా ఎవరిని ప్రేమించాలి, కృష్ణ ఏం కాదు, దేశాన్న కాదు, దళితులన్నా కాదు, ఎవరు ప్రేమించాలి, అన్నే మనం ప్రేమించాలి. సారీ ఈ భూమను
అందుకని ఈ వీడియో పేరు బీ సెల్ఫిష్, బీ కాషియస్ అంతే. శ్రీ శ్రీలా భక్తి వేదాంత నారాయణ గోస్వామి మహారాజ్ కీ జై, శ్రీభక్తి ప్రజ్ఞాన కేశవ గోస్వామి మహారాజ్ కీ జై, శ్రీ రాధామోహన్ భగవాన్ కీ జై, తిరుపతి గౌరీ మఠం భక్తవృంద కీ జై, గోవిందా గోవిందా.